అధికారం కోసమే సూపర్ 6 పేరుతో చంద్రబాబు ఆడబిడ్డలను మోసం చేశాడని మండిపడుతున్నారు కాకినాడ రూరల్ కు చెందిన మహిళలు. సూపర్ 6 లో ప్రధాన పథకమైన ఆడబిడ్డ నిధికి చంద్రబాబు మంగళం పాడేయటంపై మహిళలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సహకారం లేకుండా ఈ ఏడాది కాలంలో పేదలు ఎలా సంపాదించుకుంటున్నారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. కాకినాడలో చంద్రబాబు తీరుపై మహిళల ఆగ్రహానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఏపీ మహిళల్ని మరోసారి మోసం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మేము అధికారంలోకి వస్తే ఆడబిడ్డ నిధి కింద 19 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు కూడా నెలకు 1500 రూపాయలు చొప్పున జమ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. సూపర్ 6లో భాగంగా దాన్ని ఆ పథకాన్ని కూడా చేర్చడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తవుతున్న తరుణంలో ఆయన నిన్న జరిగినటువంటి సభలో చాలా స్పష్టం చేశారు. ఎందుకంటే ఆయన తీసుకొస్తున్న సంస్కారాల ద్వారా సంపద పెరిగి పేదల్లో సంపద పెరిగింది, అందువల్ల ఈ పథకం అమలు చేయట్లేదని చెప్పి కూడా స్పష్టం చేశారు. దీంతో ఏదైతే సూపర్ 6లో ప్రధానమైన హామీని ఆయన తొంగలో తొక్కారో మహిళా లోకం అంతా కూడా మండిపడుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం దీని మీద మాట్లాడేందుకు మనతో కొంతమంది కాకినాడ రూరల్ చెందినటువంటి మహిళలు ఉన్నారు. అమ్మ చెప్పండి, మేము అధికారంలోకి వస్తే 19 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు కూడా నెలకి 1500 రూపాయలు చెప్పి వేస్తా ఉన్నారు. ఇప్పుడు మీ సంపద పెరిగింది కనుక ఇంకా ఆ పథకం తీసేస్తున్నట్టు కూడా ఆయన నిన్న ప్రకటించారు. మీరేంటండి? మాకు ఇప్పుడు ఎక్కడ పెరిగాయండి? మాకు ఇప్పుడు మామూలుగా చంద్రబాబు నాయుడు గారు వచ్చే ముందు మాకు 6 హామీలు పెట్టారు. 6 హామీల్లో మాకు ఏం హామీ చేశారండి? ఏమి సూపర్ ఏది కూడా మాకు చేయలేదండి. చేయకపోతే ఇప్పుడు 2 ఆడపిల్లలు ఉంటే మీ ఇంట్లో మీకు కూడా మొత్తానికి 4000 ముగ్గురు ఉంటే 4500 వస్తాయి నెలకి అని ఆశపడ్డాం. కానీ అది కూడా చేసి ఇప్పించేశారండి ఆయన. మాకు ఇప్పుడు 4500. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మేము 4 సంవత్సరాలు ఆయన ఉన్న 4 సంవత్సరాలు కూడా డ్వాక్రా మహిళా మండలం అందుకున్నాము, చేయి రోత మాఫీ అందుకున్నాము, అమ్మఒడి అందుకున్నాము, రుణమాఫీ అందుకున్నాము. అలాగే సంవత్సరం ఆయన అంతా మేము ఏదో అందుకున్నాం. కానీ ఈ ఏడాది ఈ నెగ్గినాక అప్పుడే సంవత్సరంన్నర అయిపోయింది చంద్రబాబు గారి వచ్చి. మాకేమీ లేదు, నేనేమి ఇవ్వలేను, నేను వచ్చినాక ఆడవాళ్ళ దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయని అంటున్నారు. ఎక్కడ ఉంటాయండి ఆడవాళ్ళ దగ్గర డబ్బులు బోల్డ్? ఈ ఏడాది సంపద సృష్టించారని అంటున్నారండి. మాకు ఏ విధంగా ఆయన మాకు ఏమి వ్యాపారం కానీ ఏదన్నా మాకు ఏమైనా చూపించారండి? మాకు ఎలాగొచ్చిందండి? సంపద సృష్టించారు అంటున్నారు. మాకు ఏ విధంగా వాళ్ళు సృష్టించారండి? పోనీ మాకు ఏమైనా గాల్లోంచి ఎగురొచ్చేస్తున్నాయా, లేకపోతే ఇంటింటికి ఏమైనా డబ్బులు పంచేస్తున్నారా, లేకపోతే మాకు ఏమైనా పోనీ మాకు అలాగ ఉత్తినా రావద్దండి. ఏదో చిన్న వ్యాపారం పెట్టుకుంటున్నాం అనుకోండి, దానికి ఏమైనా లోన్లు ఇప్పించేశారా, లేకపోతే ఏదైనా ఏ విధంగా మాకు సృష్టించారండి? ఏ విధంగా మాకు డబ్బులు వచ్చాయి? ఒకసారి మమ్మల్ని మా దగ్గరికి వచ్చండి, ఇలా మీకు ఇది ఇచ్చాం అది ఇచ్చామని అడగమనండి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే వచ్చిన తర్వాత డ్వాక్రా మహిళలందరికీ రుణమాఫీ ఇచ్చారండి, చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు అయితే మాకు అలాంటివి ఏం చేయలేదండి. రుణమాఫీ అంటే ఇప్పుడు వచ్చి ఏది ఎలాంటి విషయంలో డ్వాక్రా విషయంలో ఎలాంటి విషయంలో డబ్బులు మాత్రం మాకేమీ వేయలేదండి. అదంతా ఎందుకంటే స్కూల్ పిల్లలకి అమ్మఒడి మాకు అమ్మఒడి పడియండి జగన్ గారికి వచ్చినప్పుడు. ఇప్పుడు తల్లికి వందనం అన్నారు, అది కూడా 1 ఇయర్ కూడా పడలేదండి. ఇంకా వేస్తామని అంటున్నారు అంతే అండి. అది వేసే వరకు కూడా మాకు నమ్మకం లేదండి. మాకు మళ్ళీ 18 సంవత్సరాలు నిన్న వాళ్ళకి అందరికీ ప్రతి మహిళలకి 1500 ఇస్తానన్నారండి. అది కూడా మాకు ఇవ్వలేదండి, ఇవ్వట్లేదు. ఇంకా అదిగో ఇదిగో అంటున్నారు. మరి మాకైతే మాత్రం పూర్తిగా ఇస్తారో ఎవరో మాకు ఏం నమ్మకం లేదండి. ఎందుకంటే ఇచ్చేవాళ్ళు అయితే చేసేవాళ్ళు అయితే అండి 1 నెల కాకపోయినా 2 నెలలనే చేస్తారండి. ఇప్పుడు సంవత్సరంన్నర ఒక 13 నెలలు ఎంత అవుతుందండి ఆయన ఎక్కి. మాకు మరి సూపర్ 6 అంటున్నారు, అందులో ఒక్కటైనా ఆయన మరి చేశారండి న్యాయం? ఒక్కదానికన్నా న్యాయం చేయలేదు కదా. మహిళలు వాళ్ళకి సంపద సృష్టించారు, వాళ్ళకి డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్న పేద మహిళలందరికీ కూడా డబ్బులు ఇబ్బడముబ్బడుగా ఉన్నాయి కాబట్టి ఈ పథకాన్ని రద్దు చేస్తున్నానని ఆయన చెప్పడం చాలా బాధాకరం అండి. ఎందుకంటే మహిళలందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఆడబిడ్డ నిధి అన్నది, మా ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నారు, నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు, నాతో కలిపి 3 నలుగురు ఉన్నాం కాబట్టి నెలకు 1500 చొప్పున మాకు 4500 అలా 6000 వస్తాయని చాలా ఆశపడ్డారు. ఈ సూపర్ 6లో మరీ ముఖ్యంగా చేసింది మహిళలని మోసం చేశారు. ఉచిత బస్సు అనండి, ఉచిత గ్యాస్ అనండి, ఈ నెలకు 15,000 అనండి, లేకపోతే అమ్మఒడి అనండి. ఇందులో మహిళలకు లబ్ధి చేకూరి పథకాన్ని ఒకటి చేశానని నేను చెప్పమనండి, ఒక్కటి చేయలేదు. ఈయన అధికారాన్ని మహిళలు అడ్డం పెట్టుకుని దొంగ హామీలతో అధికారంలోకి వచ్చారండి. దాన్ని ఒకటి నెరవేర్చలేదు. ఇప్పుడు వాళ్ళ సంవత్సర కాలం పూర్తి తెచ్చుకున్న సందర్భంగా మహిళల ఓట్లతో వచ్చిన ఆయన ఏం చేయాలి? ఏదో ఒక మంచి పథకం అన్నా ప్రకటించాలి, లేకపోతే ఇచ్చిన హామీలన్నా నిలబెట్టుకోవాలి. అలాంటిది ఈ ఆడబిడ్డ నిధిని నేను ఇక్కడ నుంచి తీసేస్తున్నాను, ఈసారి మీరు వెయ్యలేనని చెప్పడం అన్నది మహిళలందరికీ చాలా బాధాకరం అండి. కేవలం అధికారం కోసమే అమలు కానీ హామీలు ఇచ్చి మహిళలు మోసం చేస్తూ వచ్చారు.
గతంలో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని విస్మరించి మహిళలను మోసం చేశారు. ఇప్పుడు ఏదైతే సూపర్ 6లో భాగంగా ఆడబిడ్డ నిధి పేరుతో నెలకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పి ఆ పథకాన్ని కూడా ఎత్తివేసే విధంగా ప్రకటన చేయడం మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సహకారం కూడా రాలేదు, సహాయం కూడా అందలేదు. మేము ఏ విధంగా సంపాదన సృష్టించుకున్నాం, సంపాదన పొందుతున్నాం, చంద్రబాబు నాయుడు చేస్తున్న మొత్తం పూర్తిగా దగ మోసం అని చెప్పి కూడా మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జస్ట్ వెంకటరామ్తో కలిసి కస్మాన్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ రూరల్ నుండి.